మనం లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఇటు ఇలా సైడ్కి రాగానే ఫస్ట్ స్టార్టింగ్ గణపతి టెంపుల్, తర్వాత ఈ మెట్లు అన్నమాట ఈ టెంపుల్ చుట్టూ తిరగడానికి. ఈ మెట్లు టెంపుల్ చుట్టూ అన్ని టెంపుల్స్ చూసి రావాలంటే మనం ఇలానే బయలుదేరాం. గాయస్ ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్నీ ఈ రాయల మీదే ఉన్నాయి. ఏ టెంపుల్ అయినా కానీ రాయికి మాత్రం ఖచ్చితంగా అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇది ఫస్ట్ మన ఈ టెంపుల్కి వచ్చినాక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ మేము మ్యాక్సిమం ఒక 11 ఆలయాలు ఉండొచ్చు. 12 అంటే అదొకటి కాబట్టి ఇది గణపతి ఆలయం. అండ్ రాళ్ళు, ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. పెద్ద రాయి మీద నుంచి పడిందంటే రాయి మీద నుంచి జారి పడిన రాయే ఇది. ఈ రాయి జారి పడుతుండగా దర్శనం చేస్తుండగా పూజలు చేస్తుండగా జారుతున్నప్పుడు ఆ శివలింగానికి ఏం కాకూడదని ఇలా అడ్డుపడడంతో శివలింగానికి కూడా ఏం కాకుండా ఈ రాయి అన్నమాట అలా ఉండిపోయిందంట. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉందని. ఉన్న ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే గ్రేటే అని చెప్పుకోవాలి. 12 ఆలయాలు అంటే ఇక్కడ ఒక ఆలయం ఉంది, ఇక్కడ ఒక ఆలయం ఉంది. గాయస్ ఈ టెంపుల్ లోపల మొత్తం 12 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ చూపిస్తాను. ఇది ఏమొచ్చి కాలభైరవ స్వామి, ఇది బ్రహ్మపుణ్య స్వామి. ఇంకా రాయిలో కూడా చాలా అంటే చాలా దేవతలు ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూడండి గాయస్. ఈ రాయిలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అంటే ఈ బ్యాక్ కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ చూపిస్తాను. కాకపోతే మొత్తం రాయి మీదే ఈ టెంపుల్స్ అన్నీ కట్టినట్టు ఉన్నాయి. ఇవి కొంచెం పక్కన ఉన్నాయి, మిగతావన్నీ రాయి దగ్గరే కట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ శ్రీ విశాలాక్షి దేవి. ఇప్పుడు వరకు అయితే ఇక్కడి వరకు తీసుకున్నాం. ఇప్పుడు ఈ రాయిలోకి ఎంట్రీ కావడానికి ఇక్కడ ద్వారం ఉంది. ఇక్కడ నుంచి ఇలా రాయి లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. తర్వాత ఇవన్నీ తీసుకున్నాక ఇదిగో మండపంకి ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళడమే.
సో మనం ఇక్కడ చూడగానే నంది విగ్రహం ఉంది. కాశీకి ద్వారం ఉంది అని అన్నాం కదా, ఇక్కడే ఆ ద్వారం. ఈ ద్వారం నుంచి కాశీకి వెళ్ళి గంగాజలం అన్నమాట తెచ్చి ఇక్కడ దర్శనం పూజ చేసేవారంట పూజారి గారు. అలాగే దర్శనం అయితే ఇక్కడ ఎలా అని అంటే సడన్గా ఒకరోజు పూజ జరిపిస్తున్నప్పుడు మీద నుంచి రాయి జారి పడడంతో ఆ శివలింగానికి ఏమి కాకూడదని ఉద్దేశంతో పూజారి అనమాట ఇలా తన బీపీ అడ్డు పెట్టడంతో ఆ రాయి అనమాట అప్పటి నుండి అలా అలా నిలబడిపోయింది. దర్శించుకుంటాను అనుకుంటే ఇక్కడ వెళ్ళి దర్శించుకుంటారు. ఇక్కడ శివలింగానికి ఏం కాకూడదనే ఉద్దేశంతో ఈ రాయి మీద నుంచి జారి పడుతున్నప్పుడు ఆ పూజారి శివలింగానికి ఏం కాకూడదనే దీపితో అనమాట అడ్డడం అయితే జరిగిందంట. ఆ కారణంగా ఈ రాయి అనేది ఇలా ఉండడం జరిగింది. ఇలాగా కాశీ నుండి దారి ఉండేదంట. అయితే కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఇలాగ కాశీకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ గంగాజలం తెచ్చి పూజ చేసేవారంట పూజారి గారు. ఈ శివలింగానికి పూజలు అలాగ అందించేవారంట. అయితే ఇక్కడికి గుడికి కార్యక్రమం అనే లో ఉన్నటువంటి జమీందారులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేవారంట. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ఆ ద్వారం నుంచి వెళ్ళిన పూజారి మళ్ళీ తిరిగి రాలేదంట. రాకపోవడంతో మళ్ళీ కొన్నాళ్ళకి ఆ ద్వారం అలా తిరిగి పూజారి గారు వస్తారేమో అని ఎదురు చూశారంట. కొన్నాళ్ళకి ఎదురు చూసిన వాటికి రాకపోతే తర్వాత ఆ ద్వారం మూయాలని నిర్ణయించుకున్న తర్వాత కొన్నాళ్ళకి అక్కడ నుండి పాములు వచ్చేవంట. ఆ ద్వారం నుంచి పాములు రావడంతో అది పూర్తిగా కాశీకి వెళ్ళడం కూడా అవ్వనంటే ఇక్కడ ద్వారం అనమాట పూర్తిగా మూయడం అయితే జరిగింది. అదే ఆ ద్వారం ఇక్కడ నుండి కాశీకి వెళ్ళి అక్కడ నుంచి గంగాజలం అనమాట వచ్చేవారు పూజారి గారు. ఇక్కడ నుంచి ఈ రాయి అనమాట ఇలాగా అడ్డుపడడంతో ఈ అడ్డప్శీలని ఇలాగ రాయి అడ్డుపడడంతో ఈ ఊరికి అడ్డప్శీల అని పేరు అనమాట రాంచిందంట. ఈ ద్వారానికి అడ్డుపడడంతో ఈ గ్రామంని అడ్డప్శీల అని పిలుస్తారు. ఇది ఆంజనేయ స్వామి. గాయస్ ఇక్కడ ఈ మహానంది విగ్రహం నుంచి 4 ద్వారాలు ఉన్నాయి కదా, 4 ద్వారాలు అటు 4 ద్వారాలు అటు నుండి రావడం అటు అయితే ఆ మండపంలో సెకండ్ దారి వచ్చి కాశీకి వెళ్ళడానికి ద్వారం ఉంటుంది కదా, ఆ రోడ్కి వెళ్ళడం. ఇదేమొచ్చి జగన్నాథ స్వామి గారు ఆలయం. ఈ ఆలయంకి రావడానికి ఎంత బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. బట్ ఇక్కడికి వచ్చిన దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పార్క్కి విజిట్ అవ్వండి. చాలా టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి, 12 టెంపుల్స్ ఇంతా ఇక్కడే ఉన్నాయి అని అంటే ఒక విచిత్రం అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కాశీకి వెళ్ళే ద్వారం కూడా ఉంది.
వరకు జగన్నాథ స్వామి ఆలయం చూసాం. ఇంకా నెక్స్ట్ ఇటు ఏ ఆలయాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఈ ఆలయంలో కూడా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ పక్కన ఒక చెరువు ఉంది. బయటికి వెళ్తే చెరువు దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు గుండు చేయించుకోవాలనుకుంటారు కదా, అదే గుండు చేసుకోవడానికి టెంపుల్కి ఈ బాగాన ఈ సైడ్కి మొత్తం వస్తే ఇక్కడే గుండు అనేది గీయించడం అయితే జరుగుద్ది. ఇక్కడే గుండు గీసి స్నానాలని ఇక్కడే చేసి భక్తులు అట్టే వెళ్ళిపోతారు. అండ్ ఇటు ఈ సైడు చిన్న చెరువు ఉంది. చెరువులో తామర పూలు కూడా ఉన్నాయి. చూసారుగా అడ్డప్సీలలో ఉన్నటువంటి ఈ 12 టెంపుల్స్. ఈ టెంపుల్స్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ చూపించాను. 12 టెంపుల్స్ మీకు ఏమనిపించి ఎలా అనిపించేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దర్శనం చేసుకోవడానికి ఎప్పుడో ఒక రోజు తప్పకుండా రండి. ఇక్కడ కాశీ నుంచి వెళ్ళే మార్గం కూడా ఉన్నది. ఈ కొండ పక్కన ఉన్నటువంటి గ్రామమే అడ్డపు శిల, అంటే రాయి అడ్డంగా ఉన్నది. శిల అంటే తెలిసి కదా, శిల్పం అంటే అడ్డంగా వచ్చి అలా శిల్పంలా ఉండిపోయింది. అందుకే ఈ గ్రామానికి అడ్డపు శిల అని పేరుగాంచింది.